స్వాగతం. దేవాదాయ శాఖలో డిప్యూటేషన్ల జోష్. ఈవోల నుండి డిప్యూటీ కమిషనర్ల వరకు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లతో భర్తీకి నిర్ణయం. ఇది సర్వీస్ రూల్కు విరుద్ధమంటున్న అధికారులు. ఆయా విభాగాలకు లేఖ రాసిన దేవాదాయ శాఖ. ఉపసంహరించుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిక. సొంత శాఖలో పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖలోకి ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్లు చేపట్టాలన్న నిర్ణయం దుమారం సృష్టిస్తుంది. ఇప్పటికే రెవెన్యూ విభాగం నుంచి కొందరు అధికారులను డిప్యూటేషన్ పై తీసుకురావడాన్ని తప్పుపడుతున్న దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది. ఇటీవల కొంతమంది అధికారులను డిప్యూటేషన్ పై తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని మరికొందరు దేవాదాయ శాఖలోనే పదోన్నతులతో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సర్వీస్ రూల్కు విరుద్ధమంటూ ఆగ్రహం. ఈవో నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి పోస్టుల్లోకి పట్టణ పరిపాలనతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి అధికారులను డిప్యూటేషన్ పై తీసుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన అధికారులను పంపాలంటూ దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు 2 రోజుల క్రితం ఆయా విభాగాలకు లేఖలు రాశారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి దేవాదాయ శాఖ చెల్లిస్తున్న వేతనాలకు సమాన వేతనం పొందుతున్న ఈ పోస్టులకు అర్హులైన అధికారులను డిప్యూటేషన్ పై విధులు నిర్వహించేందుకు పంపించాలని కోరారు. ఖాళీలు భర్తీ అయ్యాక వారిని తిరిగి సొంత విభాగానికి పంపిస్తామని తెలిపారు. అయితే దీనిపై దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు. ఇతర విభాగాల నుంచి సిబ్బందిని దేవాదాయ శాఖలోకి డిప్యూటేషన్ తీసుకోవద్దని సర్వీస్ రూల్స్ లో స్పష్టంగా ఉంది. ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్ల ఆలోచనను విరమించుకోవాలని, లేకుంటే ఆందోళన తప్పదని సొంత దేవాదాయ శాఖ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.